దావీదు గారు రాసిన కీర్తనలు 51వ కీర్తన 10వ వచనము. 51:10. దేవా నాయందు శుద్ధ హృదయము. చూడండి, ఈ 51 మనం చదవాలి అంటే ఆ 51 పైన ఏదో కొద్ది మాటలు రాశాడు దావీదు. ఏంటి ఆ మాటలు? ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. చాలా జరిగినాయి. దావీదు ఈ యొక్క అధ్యాయం రాయడానికి కొంత జరిగింది. అది దావీదు బత్షెబా అంటే వేరొక స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు అది దేవుని దృష్టికి చెడ్డదిగా కనపడినప్పుడు తన ప్రవక్తనైన నాతానును దావీదు యొద్దకు పంపించి గద్దించినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన ఏమడుగుతున్నాడంట? చూడండి, ఏమడుగుతున్నాడు దావీదు? దేవా నాయందు శుద్ధాహృదయము కలుగుచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. ఇవి చూడండి, మహారాజు అయినటువంటి దావీదు శుద్ధాహృదయం అడుగుతున్నాడు. ఎందుకు అంటే తను ఒక తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల తన హృదయము పాడైపోయింది. ఓకేనా? ఆ తప్పు వల్ల తన హృదయం పాడైపోయింది. అంటే ఇప్పుడు తన హృదయం శుద్ధిగా లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? శుద్ధి చేసుకున్నాడు. తన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, శుద్ధాహృదయము కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు శుద్ధాహృదయము కావాలంటే స్నానం చేస్తే సరిపోద్దా? అందుకే దావీదు ఎవరిని అడిగాడు? దేవుని అడిగాడు. ఆయనే రాజులకు రాజైన దావీదు శుద్ధాహృదయము కొరకు ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమి కావాలి అంటే శుద్ధాహృదయము. చూడండి, శుద్ధాహృదయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆయన మరలా నూతనముగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన మరలా నూతనముగా పుట్టాలి అనుకుంటున్నాడు. నూతనంగా ఇక జన్మించాలి అనుకుంటున్నాడు. ఎవరు? దావీదు. కాబట్టి దావీదు చెప్తున్న విషయం ఏంటంటే, దేవా నాయందు శుద్ధాహృదయము కలుగుచేయము. మనలో కూడా చాలామంది ప్రారంభించాలి. ఏంటిదంటే శుద్ధాహృదయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. రాజలక్ష్మి గారు చదువు తల్లి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చూడండి ఎంత ధన్యత ఇస్తున్నాడు. చూడండి, హృదయ శుద్ధి గలవారు ఎవరంట? ధన్యులు అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఏదైతే బెత్షెబా ద్వారా చేసినటువంటి తప్పును వల్ల ఆయన ఏం పోగొట్టుకున్నాడు? శుద్ధ హృదయం పోగొట్టుకొని దానివల్ల ఏం పోగొట్టుకున్నాడు? ధన్యత పోగొట్టుకున్నాడు. ఓకేనా? ధన్యత పోగొట్టుకున్నాడు. దాన్ని పోగొట్టుకున్న దావీదు గారు దేవుణ్ణి అడిగాడు, నాలో శుద్ధాహృదయము కలుగజేయము. ఇప్పుడు శుద్ధాహృదయం కలుగు చేసిన ఎడల ఆయన ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. దాని ద్వారా కలుగుతున్న లాభం ఏంటి? చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దాని దేవుణ్ణి చూసేదరు. అదొద్దు, ఇంకా మనకు హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని చూస్తున్నారు. మన హృదయం శుద్ధిగా ఉంటే ఎవరిని చూస్తాం? దేవుని చూస్తాం. మన హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తున్నాము. కాబట్టి మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే శుద్ధిపరచుకోవాలి. దావీదు భయపడిపోయాడు. తనను రాజును చేశాడు. ఎవరో? దేవుడు. చూడండి, రాజును చేసినటువంటి దేవుడు అంత ఏకాగ్రత దావీదు మీద ఉంచాడు. ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొద్ద నుండి దూరం అయిపోయాడు. ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. ఆయన దేవునికి సమీపముగా ఉండాలని, దేవునికి ఇష్టడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆయన ప్రాణము ఏంటంట? దేవా శుద్ధాహృదయం కలుగు చేయము, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాడు. ఆ ఆసక్తి ఎవరికి ఉందంటే దావీదుకు ఉంది. అందుకే రాశాడు అన్నమాట. ఇప్పుడు మత్తయి సువార్తలో మత్తయి గారు కూడా అదే రాశారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి గలవారం అయితే మనం దేవుణ్ణి చూస్తాము. అందుకే నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి.
నీ హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. అయితే ఈ శుద్ధి పోవటానికి దావీదుకు ఇదొక కారణం అంతే. కానీ అనేక మందికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ఒక దావీదుకు ఒక 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 విషయం అంతే. కానీ బైబిల్ గ్రంథంలో అనేక ఆలోచనలు ఉన్నాయి. క్రైస్తవులుగా మనం పుట్టాము అంటే, బాప్తిస్మము పొందామంటే, రక్షణ ఉంది అంటే మనం ఏం పొందాలి? శుద్ధ హృదయము పొందాలి. చూడండి, అదే మాట ఒక చోట రాశాడు. 1 యోహాను 1 అధ్యాయం 6-7 వచనాలు. వాక్యాన్ని కొంచెం ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. దేవుడు ఏం అడుగుతున్నాడో అర్థమవుతుంది. నేను సృష్టించిన దేవుడు ఏం అడుగుతున్నాడో అర్థమవుతుంది. 1 యోహాను 1 అధ్యాయము 6వ వచనము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి, దేవుని చూచారు, శుద్ధ హృదయులు దేవుని చూచెదరు. మీలో ఆసక్తి ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో ఆసక్తి ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆయనను చూస్తున్నామంటే ఖచ్చితంగా ఆయనతో సహవాసం కలిగి ఉంటాము. ఒకవేళ సహవాసం లేకుండా మనం ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనము అబద్ధమాడుచున్నటువంటి వారమే. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. శుద్ధ హృదయము మనం లేకపోతే ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్నాము. చీకటిలో అపవాది ఉంటుంది, చీకటిలో వెలుగు ఉండదు. చీకటిలో సాతానుడు ఉంటాడు, చీకటిలో వెలుగు ఉండదు. చీకటిలో నిత్య జీవం ఉండదు. చీకటిలో నరకమే నీకు ప్రాప్తి. చీకటిలో బ్రతికిన వారు నరకంలోనే ఉంటారు. ఇది నేను కాదు, దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యము. ఆ వాక్యము నాకు చెప్తుంది, ఆ వాక్యం నీకు చెప్తుంది. నన్ను చీకట్లో ఉండద్దు అంటున్నాడు, అక్కడ నరకం ఉంది, బయటికి రా అంటున్నాడు. హృదయం శుద్ధి చేసుకొని బయటికి రా అంటున్నాడు. నిన్ను అదే చెప్తున్నాడు, చీకట్లో ఉన్నావు, అక్కడ నరకం ఉంది, శుద్ధి చేసుకొని బయటికి రా అంటున్నాడు. శుద్ధ హృదయము కలుగజేయమని దేవుణ్ణి అడగండి, దావీదు అడిగినట్టు. అది ఉంటే మనం దేవుణ్ణి చూస్తాము. అది లేకపోతే మనం దేవుణ్ణి చూడలేము. చూడండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు, జాగ్రత్త. నేను హృదయం శుద్ధిగా ఉందని నువ్వు అనుకుంటే పొరపాటు పడుతున్నావు. నిన్ను నువ్వు పరీక్షించుకొని సరిచేసుకొని దేవుని ఎదుట అగపడు. 7వ వచనంలో ఏమంటున్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. కాబట్టి దేవుని మార్గంలో నడవమంటున్నాడు. ఆయన ఒక మార్గంలో ఉన్నాడు, ఆ మార్గంలో నిన్ను ఉండమంటున్నాడు. ఏంటి ఆ మార్గం అంటే? ఆయన వెలుగులో ఉన్నాడు, మనలను కూడా ఎక్కడ ఉండమంటున్నాడు? వెలుగులో ఉండమంటున్నాడు. లేదు నేను చీకటిలోనే ఉన్నావు అంటే దేవుని సహవాసము నీకు ఉండదు, శుద్ధ హృదయం నీకు కలుగదు, నువ్వు దేవుని చూడలేవు. దేవుని చూడలేవంటే నిత్య రాజ్యానికి వెళ్తావా? వెళ్తామా? వెళ్ళలేము. నిత్య రాజ్యానికి వెళ్తామా? వెళ్ళలేము. కాబట్టి మనం దేవుని చూడాలి అంటే, నిత్య రాజ్యంకి వెళ్ళాలంటే చీకటి బ్రతుకును విడిచిపెట్టి ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి రావాలి. కాబట్టి మనం వెలుగులో ఉందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. పాపం అంటే ఒకటి ఏది? దావీదు చేసినటువంటి పాపమే. కానీ అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఇదిగో చూడండి, అవ్వ అడుగుతుంది, దేవుని అడుగుతుంది, నేను ఆజ్ఞ అతిక్రమించాను, నన్ను క్షమించు అని అడుగుతుంది. అడిగిందా లేదా? అవ్వ ఆదాము తప్పు చేశారు, ఆజ్ఞ అతిక్రమించి తప్పు చేశారు, దేవుని మాట అతిక్రమించి తప్పు చేశారు. కాబట్టి అవ్వ ఏమని ప్రార్థన చేయాలి? క్షమించమని, ఆజ్ఞ అతిక్రమించాను క్షమించమని చేయాలి. ఇప్పుడు కయ్యూను ఏం చేశాడు? ఆయన కూడా పాపమే చేశాడు. ఏం పాపం? కయ్యూను చేసిన పాపము అంటే నరహత్య చేశాడు. ఇప్పుడు కయ్యూను చేసిన నరహత్యను బట్టి దేవుని క్షమించమని ప్రార్థన చేయాలి. అట్లాగే మోషే, ఆయన ఏం చేశాడు? కోపంలో ఒకరిని చంపాడు, రెండో వ్యక్తితో గొడవపడి పారిపోయాడు. అంటే మోషే కూడా ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుని ఏమడిగాడు? క్షమించమని అడిగాడు. అలాగే మిరియాము తన సేవకుడైన మోషే మీద, దేవుని సేవకుడైన మోషే మీద ఎదురు తిరిగింది. ఆమె కూడా క్షమించమని అడిగింది, వేడుకుంది. కాబట్టి దేవుణ్ణి మనం అనేక రకాలుగా దేవునికి విరుద్ధంగా మనం పాపం చేశాము. అనేక విధాలుగా పాపం అంటే ఒకటే గుర్తు రాదు ఎప్పుడు. అనేక ఆజ్ఞ అతిక్రమము కూడా పాపమే. యోనా ఆజ్ఞ అతిక్రమించాడు. యోనాకి ఏం చెప్పాడు దేవుడు?
నీవు నినివే పట్టణమునకు వెళ్ళి వాళ్ళని సరిచేయి, నా మాట వారికి తెలియపరచవంటే నేను అక్కడికి పోనని చెప్పి తర్షీషు ఓడెక్కి ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. 3 రోజులు చేపల కడుపులో ఉండి బహుగా ప్రార్థన చేశాడు. క్షమించు దేవా, నీ ఆజ్ఞ అతిక్రమించాను, నీ మాట తప్పాను, క్షమించు క్షమించు అని చెప్పి ఏం చేశాడు యోనా? ప్రార్థన చేశాడు. దాన్ని బట్టి నినివే పట్టణం వాళ్ళు కూడా ప్రార్థనలు చేశారు, క్షమించమని అడిగారు. నినివే పట్టణం వాళ్ళు కూడా ఏమడిగారు? క్షమించమని అడిగారు. సౌలు క్షమించమని అడిగాడు. ఏ సౌలు? ఇజ్రాయేలు రాజు అయినటువంటి సౌలు, మొదటి రాజు అయినటువంటి సౌలు దేవునికి విరుద్ధంగా చేశాడు లేదా? అమ్మోనీలను చంపి వదిలేసాయి అంటే చంపేసేయి, అక్కడ ఉన్న ఏ పశు సంపదను కూడా నువ్వు ముట్టుకోవద్దు, అక్కడ వదిలిపడేసాయి. ఎందుకంటే అది పాపముతో వాళ్ళు సంపాదించారు అమ్మోనీయులు. కాబట్టి వారిని చంపేసి వారి ఆస్తిని కూడా అక్కడే వదిలిపెట్టేసి రా అంటే ఈయన ఏం చేశాడు? సౌలు ఆ అమ్మోనీయులు అందరినీ చంపేసి అక్కడ ఉన్న పశు సంపదను అంతా ఈయన ఎత్తుకొని వచ్చి ఇజ్రాయిల్లో పెట్టాడు. దేవుని ఆజ్ఞకు అతిక్రమించాడు. అలాగ 2-3 మార్లు చేశాడు. వాళ్ళ విగ్రహాలను కూలగొట్టమంటే వాటిని కూడా తెచ్చిపెట్టుకున్నాడు ఈ సౌలు గారు. దేవునికి విరుద్ధంగా అతిక్రమించి పాపము చేశాడు. దాని విషయమై సౌలు దేవుణ్ణి అడిగాడు క్షమించమని. చూడండి, ఇదంతా ఎందుకంటే మనలో కూడా ఆ పాపమును, అనేక రకాలైనటువంటి పాపముతో మనము కూడా ఉన్నాము. మనం ఏం అడగాలంటే దేవుణ్ణి క్షమించమని అడగాలి. శుద్ధ హృదయం కలగాలంటే నువ్వు క్షమాపణ అడగాలి, దేవునికి క్షమాపణ. అదే రకమైనటువంటి పాపమైనప్పటికీ క్షమాపణ అడిగినప్పుడు, క్షమాపణ వేడుకున్నప్పుడు నీలో ఏం కలుగుతుంది? శుద్ధ హృదయము కలుగుతుంది. అది అవసరం అంటున్నాడు దేవుడు. అది అవసరం అంటున్నాడు. ఆ హృదయం నీకు అవసరము. ఆ హృదయంతోనే నువ్వు దేవుని ఆరాధించాలి, ఆ హృదయంతోనే దేవుని గణపరచాలి. ఆ హృదయం ఉంటేనే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ఆ హృదయం ఉంటేనే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. అప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతావు. ఆ శుద్ధ హృదయం లేనప్పుడు, దేవుని ఆత్మ నీలోకి రానప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో ఎలాగ ఆరాధించగలుగుతావు? అప్పుడు నీ ఆరాధన ఏమవుతుంది? నువ్వు కూర్చోండుట ఏమవుతుంది? అంత వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని వాక్యం వినాలి, వాక్యమును బట్టి మనం జీవించాలి. మనం హృదయమును ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి మనం. చూడండి, కొన్ని వచనాలు మనము నేర్చుకుందాము. చూడండి, కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు. చూడండి ఎంత దగ్గరగా ఉంటున్నాడు దేవుడు మనకు. ఆయన దయాళుడు అంటే దయ చూపించేవాడు. క్షమించుటకు చదవం సిద్ధముగా ఉన్నాడు ఆయన క్షమించడానికి. ఎవరు? దేవుడు. ఇప్పుడు అవ్వ పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించింది, తప్పు తెలుసుకుంది అవ్వ. ఏమడిగింది? క్షమాపణ అడిగింది. ఆయన సిద్ధముగా ఉన్నాడు క్షమించడానికి. తప్పు తెలుసుకొని క్షమించమని అడిగినప్పుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు, క్షమించాను అంటున్నాడు. కయ్యూను క్షమాపణ అడిగినప్పుడు సిద్ధముగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు క్షమాపణ అడుగుతావు అనుకుని అడుగుతావేమో, క్షమాపణ అడుగుతావేమో. ఆయన సిద్ధముగా ఉన్నాడు నీ ప్రార్థన వినడానికి, పాప క్షమాపణ గల ప్రార్థన వినడానికి. చూడండి, పశ్చాత్తాప ప్రార్థన వినడానికి, నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అడుగు దేవుణ్ణి నీలో శుద్ధ హృదయం కలుగ చేయమని. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. మనం చూడాలంటే హృదయ శుద్ధి కావాల్సిందే కదా. మరి వాక్యము వల్లే నువ్వు దాన్ని మార్చుకోగలుగుతావు. కాబట్టి దేవుణ్ణి క్షమించమని అడుగు. ఆయన దగ్గరగా ఉన్నాడు నీ ప్రార్థన వినడానికి, క్షమించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నాడు. నువ్వు కూడా ఆసక్తిగా ఉండు, క్షమించమని ఆసక్తిగా ఉండు. చూడండి, దేవుడు క్షమించాలి అంటే మనం బాగా సరిచేసుకోవాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేయాలి. ఎందుకు ప్రయత్నం అని రాశాడో నేను చెప్తాను. అయితే మనం ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేసి తీరాలి, చెయ్యాలి. ఎందుకంటున్నాడు చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి, సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండండి అంటున్నాడు. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులయ్యారు.
పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాగే హృదయ శుద్ధి కలగాలంటే సమాధానం కూడా కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. హృదయ శుద్ధి కలగాలంటే ఏముండాలి? సమాధానం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మన హృదయం శుద్ధిగా ఉంటుంది. చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధత, నీవు ఖచ్చితంగా నీవు పరిశుద్ధతగా ఉంటావు. కానీ ఇక్కడ ఏం రాశాడు? అందరితో సమాధానము కావాలి అంటున్నాడు. ఈ పరిశుద్ధత కలిగి ఉండటంలో ఇదొక లోపము. శుద్ధ హృదయము కరెక్ట్గా లేకపోవడంలో దేవుడు గమనించింది ఏంటంటే ఇదొక లక్షణము, ఇదొక లోపము. ఏంటిదంట? సమాధానము. ఆత్మఫలముల్లో కూడా అదే ఉంది. ఏంటిదంట? సమాధానము. అంటే దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? సమాధానం. కాబట్టి సమాధానపడు. ఇంతకీ సమాధానం ఎవరంటే, చూడండి, నీ పొరుగువారి పట్ల నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. చూడండి, ఇక్కడ లోకాసు వార్తలో 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాల్లో చూడండి, ఒక మాట ఉంది. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని, చూడండి, ఒకవేళ నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేశాడు, గద్దించు. ఒకవేళ మారు మనసు పొందితే ఏమంటున్నాడు? క్షమించండి అంటున్నాడు. అలాగే అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని నీ ఎడల అతను క్షమింపవలెన. నేను 7 మార్లు అంట. ప్రయత్నం చేయమంటున్నాడు. 1, 2, 3 సార్లు మనం చేస్తాము, కానీ దేవుడు అంటున్నాడు 7 మార్లు అంట. ప్రయత్నం చేయి, అతన్ని క్షమించడానికి ప్రయత్నం చేయి. ఆ వ్యక్తులను క్షమించడానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నం చేయండి అంటున్నాడు. ప్రయత్నం చేయి. 7వ మారు కూడా వినకపోతే ఇంకా వదిలిపెట్టు. దేవుని చిత్తమునకు వదిలేసాయి. దేవుడు అది మాట్లాడుతున్నాడు నీతో. కాబట్టి సాధ్యమైనంత వరకు మన అందరితో ఎలాగ ఉండాలి అంట? సమాధానంగా ఉండాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి సమాధానంతో హృదయ శుద్ధి అవుతుంది. అంటే నీలో లోపం లేకుండా అవుతుంది. అనేకమైనవి చదివాము. సమాధానం కూడా మనము ఉండాలి. ఈ సమాధాన పడాలంటే నీలో ఏముండాలంటే క్షమాపణ ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు. చాలు. చూడండి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి. ఒకరు నీ పట్ల చేసినప్పుడు క్షమించగలగాలి. చూడండి, దేవుడు నిన్ను క్షమించాలి అంటే నువ్వు ఎదుటి వారిని ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు నీతో సమాధానం ఉండాలి అంటే నువ్వు ఎదుటి వారితో సమాధానం ఉండాలి. నీ కంట్లో నలుసుంచుకొని ఎదురు కంట్లో వారు మనము నలుసు చూడగలమా? తీయగలమా? తీయలేము. అంటే నిన్ను నువ్వు కరెక్ట్గా ఉంచుకో, తర్వాత ఎదుటి వారిని నువ్వు సరిచేద్దు. కానీ నిన్ను కరెక్ట్గా నిన్ను బాగుపరుచుకో, నిన్ను సమాధానపరుచుకో. ఫస్ట్ అందరితో సమాధానంగా ఉండు, అందరినీ క్షమించగలిగే మనసు కలిగి ఉండు. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపములు క్షమించబడతాయి, నీ తప్పిదములు క్షమించబడతాయి, నీ లోపాలు క్షమించబడతాయి. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒకరి పాపములు ఒకరు క్షమించగలగాలి అంటున్నాడు. ఒకరి తప్పిదాలు ఒకరు క్షమించగలగాలి. అప్పుడు దేవుడు నీ పట్ల నీ పాపమును క్షమించగలుగుతాడు. మరొక వచనం చూడండి, దేవుడు మాట్లాడతాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. మొదటగా చూడండి, 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసిన నీ ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఎవరైనా మీ ఎడల తప్పిదము చేసిన ఎడల దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు.
మీరు ఒకరినొకరు క్షమించుకుని ఎడల ఏ రీతిగంట ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును, ప్రభువు మనల్ని ఏం చేశాడంట? క్షమించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. దేవుడు మనలను క్షమించినలాగున మీరు ఏం చేయాలి? క్షమించాలి. చూడండి, దేవుడు మనం ఎన్ని చేసినా, దేవునికి ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు ఈ రోజుకి క్షమిస్తానంటున్నాడు. ఈ రోజుకి కూడా దేవుడు క్షమిస్తానంటున్నాడు. ఎన్ని తప్పిదములు చేసి ఉండొచ్చు దేవునికి విరుద్ధంగా. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది ఆయన ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ దేవునికి ఉంది కాబట్టి ఆయన నిన్ను క్షమించగలుగుతున్నాడు. ఏదో ఒక రోజు నువ్వు నిజంగా యథార్థవంతుడిగా నీవు ఉంటావని దేవుడు ఆశతో ఉన్నాడు. నువ్వు పుట్టినప్పుడు తల్లి గర్భం నుండి ఎలాగూ బయటకు వచ్చావో అదే రీతిగా నువ్వు మరలా ఉంటావేమోనని దేవుడు చూస్తున్నాడు. అదే సంతోషం, అదే ఆనందంగా ఉంటావేమని దేవుడు చూస్తున్నాడు. అదే పరిశుద్ధ, అదే శుద్ధాహృదయము, అదే మంచి మనసు, దీన మనసు కలిగి ఉంటావేమోనని దేవుడు చూస్తున్నాడు. నువ్వు తల్లి గర్భమును బయటకు వచ్చినప్పుడు ఎంత ఇష్టంగా దేవుడు నిన్ను చూస్తున్నాడో ఈరోజు అదే ఇష్టం కావాలని దేవుడు నిన్ను ఆశపడుతున్నాడు. దాని కొరకు నువ్వు ఏం కలగాలంట? శుద్ధాహృదయము. ప్రయత్నం చేయి అంటున్నాడు దేవుడు. దాన్ని మరలా పుట్టించుకో అంటున్నాడు. అందుకే దావీదు గారు అన్నారు, నా దేవ నా యందు శుద్ధాహృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన నూతనముగా పుట్టించుము అంటున్నాడు. మరలా చేసిన తప్పు వల్ల పశ్చాత్తాపడుతున్నాడు, అసహ్యపడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు. అదే తప్పు అందరిలో, ఆజ్ఞ అతిక్రమించిన వారు అందరిలో ఉంది. సంసోను కూడా అదే పని చేశాడు, దావీదు అదే పని చేశాడు, జ్ఞాని అయిన సొలొమోను కూడా అదే పని చేశాడు. అన్య దేవతలను పూజించాడు, దేవునికి విరుద్ధంగా బ్రతికారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా బ్రతికిన వారే. వీరందరూ పాప క్షమాపణ వారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడు దగ్గరగా ఉన్నాడు వారిని క్షమించడానికి, సమీపముగా ఉన్నాడు క్షమించడానికి. దేవుడు మనకేమి దూరంగా లేడు. ఆకాశం మీద సింహాసనం మీద కూర్చున్నావు, ఆకాశము చాలా దూరంగా ఉంది. ఆయనకు మన ప్రార్థన వినపడిద్దా, మన మైకు వినపడుద్దా అని నువ్వు సందేహపడుతున్నావేమో. ఆయన మనకు ఎలాగున్నాడంట? సమీపముగా ఉన్నాడు. నువ్వు లోపల ప్రార్థిస్తుంటే దేవునికి వినపడుతుంది. నువ్వు లోపల ప్రార్థిస్తుంటే దేవునికి వినపడుతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా, ఆ మాటలు కూడా దేవుడు వింటున్నాడు. నువ్వు ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తున్నావు కదా, వాటిని కూడా దేవుడు వింటున్నాడు. అడుగు, దేవుణ్ణి సహాయం చేయమని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీలో నువ్వు కృంగిపోవద్దు, నీలో నువ్వు ప్రశ్నించుకోవద్దు, నీలో నువ్వు ఏదో ఆలోచన పెట్టుకోవద్దు. నీకు కలిగిన యావత్తు దేవునితో మాట్లాడు. ప్రార్థన రూపంలో దేవుణ్ణి అడుగు, దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడినప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు నీకు. నిన్ను నువ్వు నిర్ణయం చేసుకోబాకు, ఈ లోకం ఇంతే, ఇట్టాగే బతకాలి, ఇలాగే ఉండాలి అని నిన్ను నువ్వు మోసపరుచుకోబాకు. అందుకే జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు లోకానుసారమైన జ్ఞానంతో బ్రతుకుతున్నారా, వాక్యానుసారమైన జ్ఞానంతో బ్రతుకుతున్నారా ఆలోచించుకోండి. వాక్యానుసారం అయితే దేవుని వాక్య ప్రకారం జీవించండి. లోకానుసారంగా అయితే ఇంక నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, మొండిగా బ్రతుకుతాను, అలాంటివి ఆలోచన చేయొద్దు దయచేసి. దేవుని వాక్య ప్రకారమే మనం బ్రతుకుతాము. కాబట్టి ఆయన ఈరోజు ఏం అడుగుతున్నాడంటే, నీ యందు శుద్ధ హృదయము. దావీదు ఏ రీతిగా నూతనముగా పుట్టించుమని అడుగుతున్నాడు. ఈరోజు నూతనముగా మరలా నువ్వు జన్మించాలి, పుట్టాలి, నూతనముగా బ్రతకాలి అంటే మారు మనసు పొందుకో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, అది చాలా ప్రాముఖ్యము. హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా దేవుని ఆరాధించలేము, దేవుని గణపరచలేము, మహింపరచలేము. ఒకవేళ ఇన్ని రోజుల వరకు, ఇన్ని ఆదివారాల వరకు, ఇన్ని ఆరాధనల వరకు ఆ హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఆరాధన చేసినట్లయితే ఏమి లేదు. దేవుడు సమీపముగా ఉన్నాడు. అడుగు, ఏమని? క్షమించమని శుద్ధ హృదయం కలుగజేయమని దేవుణ్ణి అడుగు. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, 14-15 వచనాలు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను, చూడండి, తండ్రి కూడా మన అపరాధములను ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను, ఇది మనకు తెలిసిందే. దేవుడు చెప్తున్నాడు, ఒకటే మాట అంటాడు ఆయన, క్షమించాలి అంటాడు. నేను క్షమించను అంటే పక్కకి వెళ్ళిపో, తీసివేస్తాడు. అంతే, ఒకటే ఆలోచన.
ఎందుకంటే చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. 10 20 చేతుల్లో లెక్కేసేటి వాళ్ళు కాదు, చాలామంది ఉన్నారు. ఇరుకైనటువంటి మార్గము, ఇరుకైనటువంటి విశాలమైనది కాదు, మొత్తం వెళ్ళిపోవడానికి ఒకేసారి. విశాలమైన మార్గం కాదు, ఏం మార్గం అంట? ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గము. మొదట 2 అడుగులు మంచిగా వేస్తే మిగతాదంతా విశాలంగా నువ్వు వెళ్ళిపోవచ్చు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఆ 2-3 అడుగులు కష్టపడు, 2-3 అడుగులు కష్టపడు, కొద్ది దూరం కష్టపడు. ఆ 2-3 అడుగులు సంవత్సరమే అయి ఉండొచ్చు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కష్టపడు. దేవుని రాజ్యంలో చేరాలంటే నువ్వు కష్టపడాలి. వెనక్కి రాబాకు, మరలా వెనక్కి వెళ్ళిపోబాకు, వెనక్కి వెళ్ళిపోయి పడిపోబాకు, నిలబడు. ఏమంటున్నాడు చూడండి, మరలా నేను చదువుతున్నాను. 6వ అధ్యాయం 14 వచ్చిన, మనుషుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. దేవుడు క్షమించలేకపోతే మీరు దేవుని చూడలేరు. దేవుని పాపములు క్షమించరు. ఒకరినొకరు అపరాధములు క్షమించగలిగితే మీరు శుద్ధాహృదయులు అవుతారు. శుద్ధాహృదయులు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి నీలో ఏముండాలి? శుద్ధాహృదయము. దేవుణ్ణి ఏమడగాలి? శుద్ధాహృదయము కలుగజేయమని. నీ హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే అధ్యాయం 12వ వచనం చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను, మనం ఎవరికైనా రుణపడిపోయి ఉన్నాము చూడండి. ఒక వ్యక్తికి మనం డబ్బులు ఇచ్చాము, వడ్డీ ఎక్కువైపోయింది. ఏం కడతావులే అని క్షమించేశాము. ఏం కడతావులే అంతా ఇప్పుడు అని క్షమించేశాము. చూడండి, అతనికి ఎంత స్థితిలో ఉంటావు నువ్వు? నేనే మీకు అప్పించాను అనుకోండి, వడ్డీ ఎక్కువైపోయింది కట్టలేక మీరు ఎంత రుణస్థులుగా ఉంటారు అప్పుడు? నాకు అర్థమవుతుందా? అట్లాగే మనం ఏదైనా రుణపడిపోయినప్పుడు వాటిని క్షమించినలా పరలోకపు తండ్రి మీ రుణములు కూడా ఏం చేస్తున్నాడంట? మా రుణవస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. చూడండి, వాటిని కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. క్షమించే స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. క్షమించే మనసు కలిగి నువ్వు బ్రతకాలి. అలాగే ఇంకో మాట రాసింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనము. కావున నీవు బలిపీఠము యొద్ద అర్పణలను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, చాలా ముఖ్యం ఇది, మీరు ఆరాధనకు వచ్చే ముందు మనం ఏమవ్వాలంట? సహోదరితో సమాధానపడి రావాలి. విరోధం అనేది వస్తుంది, కోపం వస్తుంది, కోపంతో అరుస్తాం, కోపంతో మాట్లాడతాము. కానీ వెంటనే ఏం ఉండాలంట? క్షమాపణ. వెంటనే ఏం కలగాలి? క్షమాపణ. నువ్వు ఆరాధనకు వచ్చేటప్పుడు ఒకవేళ అది ఇంకా పెండింగ్ ఉంటే నువ్వు ముందు వెళ్ళి క్షమించమని అడిగి అప్పుడు తిరిగిరా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, అక్కడ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ఎవరంట? ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, దేవుని కుమారులు అయితే ఖచ్చితంగా మనం దేవుని చూస్తాము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని చూడాలంటే ఖచ్చితంగా ఆయన కుమారులై ఉండాలి. ఆయన కుమారులై ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు సమాధానపరచాలి. ఆ సమాధానపరిచేటువంటి నీ హృదయం ఏమవుతుందంట? శుద్ధ హృదయం అవుతుంది. దానివల్ల మరలా నువ్వేం చేస్తున్నావు? దేవుని చూస్తున్నావు. చాలా చిన్నగా అడుగుతున్నాడు దేవుడు. ఎవరిని అడుగుతున్నాడంటే సంఘములో ఉన్న మనలను పరిపూర్ణులుగా చేస్తున్నాడు దేవుడు. పూర్తి విశ్వాసులుగా చేస్తున్నాడు దేవుడు. పూర్తి నమ్మకస్తులుగా మారుస్తున్నాడు దేవుడు.
పూర్తిగా రాజ్యమునకు తగినట్టి వారసత్వాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆయన బిడ్డలు ఎలాగ ఉండాలనుకుంటున్నాడు అలాగ ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందులో ఒక లక్షణమే క్షమించడం, సమాధానము. నేను నీ పాపములను క్షమించిన ప్రకారము నీవు వారి పాపములను, వారి తప్పిదములను, వారి అపరాధములను క్షమించండి అంటున్నాడు. వారు మాట్లాడిన మాటలు బట్టి వారిని క్షమించేసేసేయి. దేవుడు క్షమించమంటున్నాడు. దానికి సాదృశ్యం క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు ఆయన ఎంత క్షమించాడు అంటే, ఆయనను పొడిచిన వారిని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని ఎలాగ పలికాడో, మనము కూడా మన పక్షమున మనలను దూషించిన వారిని మనం ఏమడగాలంట? క్షమించాలి అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా 5:10 చదువు. శత్రువులమై ఉండగా మన కుమారుని, నేను చదువుతాను. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. దేవుని యొద్ద నుండి సమాధానం కోల్పోయాము. ఎలాగ కోల్పోయామంటే, ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఈ భూమికి, దేవుని రాజ్యానికి సమాధానం లేదు. ఈ భూమికి దేవునికి సమాధానం లేదు. అందుకే అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచబడటానికి వచ్చిన వారందరూ ధన్యులు. మనను సమాధానపరచబడటానికి వచ్చిన వారు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ సమాధానపరిచారు. ఎలాగూ సమాధానపరిచారంటే, మనం తెలిసి తెలియక చేసినటువంటి అపరాధముల నిమిత్తం, పాపముల నిమిత్తం మనం చచ్చిన వారమై ఉండగా మనలను బ్రతికింపజేయడానికి క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగింపబడ్డారు. తన్ను తాను ఆ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. అది ఆయనకి ఎంతో ఇష్టమైనది. ఇష్టము చేత మనలందరినీ రక్షించడం ఆయనకి ఇష్టము. మనలందరినీ బ్రతికించడం ఆయనకి ఇష్టము. మనలందరినీ దేవుని వలె శుద్ధాహృదయము కలిగి చేయడం ఆయనకి ఇష్టము. దేవుడు శుద్ధాహృదయం గలవాడు, అతి పరిశుద్ధుడు. క్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధుడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అతి పరిశుద్ధుడు. ఆయన పోలిక మనం ఉన్నవారం కనుక మనం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కొరకు ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. ఎవరు? క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ శిలువ మరణం చేత దేవునికి మనకి సమాధానపరచబడింది. క్రీస్తు ప్రభువారి ద్వారా సమాధానపరచబడ్డాం. సమాధానపరిచిన వాడు ధన్యుడు, అతను దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయనే క్రీస్తు ప్రభువారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. దేవుని చూచిన వారు ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఆయన మార్గం వేశాడు. ఇప్పుడు ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మనము ఎవరిని చూస్తాము? దేవుని చూస్తాము. ఆయన మార్గం వేశాడు. ఆ మార్గంలో నడిచినట్లయితే మనము దేవుని కుమారులు అనబడతాము. ఇది దేవుడిస్తున్నటువంటి గొప్ప ధన్యత. ఈ ధన్యతను పోగొట్టుకోవద్దు. క్షణకాలపు లోకానుసారమైనటువంటి ఆలోచనలతో ధన్యతను పోగొట్టుకోవద్దు. ఇక్కడ చూడండి 11వ వచనం. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని వల్ల మన సమాధాన స్థితి మనం కలిగి ఉన్నాము. దేవుడు ఏం చేశాడంటే, నిన్ను నన్ను క్షమించేశాడు. ఏం చేశాడు? నిన్ను నన్ను ఏం చేశాడు? క్షమించేశాడు. మనం చేసిన అపరాధములు, తప్పిదముల వల్ల మనం చచ్చిన వారమే ఉన్నాం. కాబట్టి అది దేవునికి ఇష్టం లేదు. ఏం చేశాడంట? ఆయన క్షమించేశాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యమును మాలో ఫలించాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పి ఉన్నావు తండ్రి. మా హృదయం శుద్ధిపరచుకోవాలని అనుకుంటున్నాము. ఎంతమంది అయితే నిశ్చయించుకుంటున్నారో ప్రభువా, వారిని శుద్ధిపరచమని అడుగుచున్నాం. వారి పాపములను క్షమించమని అడుగుచున్నాం. వారి తప్పిదములను క్షమించమని కోరుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు ప్రభువా. మేము కూడా సమాధానపడుతూ ప్రభువా, ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రతి ఒక్కరితో
సమాధానం సాధ్యమైతే ప్రతి ఒక్కరితో అందరితో సమాధానం కలుగుట్లో నీ కృప మా అందరి ఏళ్ళ చూపించగలరని, ఈ వాక్యం ఈ రోజుది కాదు, ఈ వాక్యం రేపటిది కాదు, ఈ వాక్యం ఎల్లుండిది కాదు, తరతరములు నిరంతరము మేము జీవించినంత కాలము ఈ వాక్యములో మేము బ్రతుకుటలో నీ కృపను మాకు తోడించగలరని క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.